ఈ నెల 16న ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. తర్వాతే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించాక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. ఇక అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లోనూ ప్రచారం ప్రారంభిస్తారు. ఈ నెల 16న ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. తర్వాత ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించాక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లోనూ ప్రచారం ప్రారంభిస్తారు. ఈ నెల 16న ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఓవరాల్ గా ఈ సీఎం జగన్ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల సమాయత్తానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగాను సిద్ధమవుతుంది. ఇప్పటికే సిద్ధం సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో 4 సభలు నిర్వహించారు. ఇక ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తలను మార్పులు చేర్పులు వస్తున్నారు. అయితే ఇంకా కోడ్ ఈ రోజు రేపు వస్తుందనగా ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించాలన్న ఉద్దేశానికి వచ్చారు. మొత్తం 175 మంది అభ్యర్థులతో పాటు 25 మంది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నటువంటి ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడే అభ్యర్థుల లిస్టును అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికల ముందు కూడా ఇదే సాంప్రదాయాన్ని ఆయన పాటించారు. ఈసారి కూడా అందులో భాగంగా 16వ తేదీ ఆయన పులివెందులోని ఇడుపులపాయకు రానున్నారు. అక్కడ అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క లిస్టును అనౌన్స్ చేశారు. ఆ మరుసటి రోజే ఇచ్చాపురం నుంచి మొదలుకొని ఇక ఎన్నికల సభలు, రోడ్ షోలు నిర్వహించడం కోసం ఇప్పటికే ప్లాను సిద్ధం చేసుకున్నట్టుగా మనకు సమాచారము అందుతోంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.